ఓ చిన్న అబద్ధంలో దొరికిపోయాను అనమాట. ఓ చిన్న అబద్ధం ఆడి దొరికిపోయాను. సో నేను యూఎస్లో ఉన్నాను అండ్ ఐ వాజ్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ వి వెంట్ టు అ కెసినో యాక్చువల్లీ. సో కెసినోకి వెళ్ళాము. కెసినోకి వెళ్తే అగైన్ టు బ్యాడ్ మేనేజ్ ఆఫ్ మనీ, బ్యాడ్ మేనేజ్మెంట్ ఆఫ్ మనీ. సో అప్పుడు నాకు అసలు ఇయర్ అంతా. బట్ సో నేను మా ఫ్రెండ్ కూడా ఒకటి ఉంటే మేము ఇద్దరం వెళ్ళాము ఈ యూఎస్లో కసినోకి. వెళ్తే పక్కనే ఉండింది, డ్రైవబుల్ డిస్టెన్సే కాబట్టి వెళ్ళాము. వెళ్తే ఇంకా వితికాకి నచ్చదు నేను కసినోకి వెళ్తే. వన్స్ అగైన్ బ్యాడ్ మేనేజ్మెంట్ ఆఫ్ మనీ. సో నచ్చదు వెళ్తే. సో ఐ టోల్డ్ హర్ దాట్ నేను మా ఫ్రెండ్ వాడొచ్చాడు, జస్ట్ గోయింగ్ టు సమ్ రెస్టారెంట్కి వెళ్తున్నాము, సరదాగా చిల్లాయి వస్తాము రెస్టారెంట్కి వెళ్ళి అని చెప్పాను. చెప్తే వెంట కెసినో ఇంకా వెళ్ళాము, స్టార్ట్ చేసాం, ఆడుతున్నాం. ఐ వాజ్ డూయింగ్ ఫైన్, మంచి బ్లాక్ జాక్ టేబుల్ మీద కూర్చున్నా. it was good, but after that I started getting non-stop calls from Vitika. They టేబుల్ మీద ఉన్నారు, టేబుల్ మీద ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. అప్పుడే నాకు మంచి రన్ వస్తుంది. ఐ వాజ్ లైక్ అరే ఓకే ఇన్నిసార్లు చేస్తాను సరే అని చెప్పి, ఎస్ ప్లీజ్ హోల్డ్ మై స్పాట్ అని చెప్పి, ఎక్కడున్నావు సందు అంది. ఎక్కడున్నాను నేను చెప్పాను కదా ఇది అంటే, ఎక్కడున్నావు సందు అంది. అరే కాదు నేను నేను చేస్తాను. ఐ వాజ్ లైక్ షిట్ మ్యాన్, అరే తిడుతుందండి ఇప్పుడు, ఎందుకు ఇప్పుడు మళ్ళీ తిట్టించుకోవడము అని చెప్పేసి మనం బయలుదేరిపోదాము అని చెప్పి మా ఫ్రెండ్కి చెప్పి we started there. ఎక్కడికి వెళ్ళా and after I got in the car I talked to her. I was like, అరే ఇప్పుడే బయలుదేరామమ్మా అని. I didn't tell her exactly, but ఇప్పుడే బయలుదేరామమ్మా. అండ్ టెక్నికలీ ఐ వెంట్, అక్కడ కసిన్లో రెస్టారెంట్ ఉంది, సో రెస్టారెంట్కి వెళ్ళాను కూడా. ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ then I started playing. So technically half truth. సో ఇంకా అప్పుడు I was like ఎక్కడికి వెళ్ళాం అంటే, చెప్పాను కదా వెళ్ళాను నేను, మీకు కావాల్సిన ఏదో మాట్లాడా అని చెప్పి మావాడేమో కవరింగ్ మళ్ళీ లేదు వితికా జస్ట్ వెంట్ రెస్టారెంట్ కవరింగ్ ఆడు. ఇంకా ఇలా చెప్పి ఇంకా ఫైనల్గా ఒక ఫోటో నాకు ఏదో పంపించింది. నేను కసినోలో టేబుల్ మీద ఉన్న ఫోటో పంపించింది. ఏంది అసలు ఇక్కడి నుంచి వచ్చింది ఫోటో, ఏంటి ఎక్కడున్నాను అంటే, నేను షాక్, నువ్వు కూడా వచ్చావేంటి అనుకున్నా నేను. లేదు అని చెప్పి ఇంకా షీ డిడ్ంట్ టెల్ మీ. ఐ వాజ్ లైక్ ఏంది అసలు ఎలా వెళ్ళింది ఈ ఫోటో, ఎవరు అని కట్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు నాకు చెప్తే ఏమని, నువ్వు మళ్ళీ తిడతావు ఇదే అని చెప్పి, ఇంకా ఇంతకీ ఎలా వచ్చింది ఫోటో నా మైండ్లో అదే, ఇంతకీ ఎలా వచ్చింది. సో కట్ చేస్తే అక్కడ టేబుల్ ఆపోజిట్లో సమ్ తెలుగు పీపుల్ వర్ దేర్. దే టుక్ అ పిక్చర్ అండ్ దే సెంట్ ఇట్ టు వితికా ఇన్స్టాగ్రామ్కి పంపించి, అది ఇది దిస్ వాజ్ యాక్చువల్లీ బిఫోర్ బిగ్ బాస్ 2020, బిఫోరే ఇది 5 years ago అనుకుంటా. దే సెంట్ దిస్ వితికాకి ఆ ఫోటో పంపించి, హాయ్ వితికా గారు, యువర్ హస్బెండ్ ఇస్ హియర్, కెన్ యూ ప్లీజ్ టెల్ హిమ్ టు టేక్ వన్ పిక్చర్ విత్ us అని పెట్టారు. అదేదో నన్నే అడగచ్చు కదా అనుకుంటా నేను. సో దిస్ వాజ్ లైక్, ఐ వాజ్ లైక్ అరే అప్పటి నుంచి ఇంకా ఐ వాజ్ లైక్ ఓకే ఎలాగైనా మనం ఏం చేసినా ఇట్స్ బెటర్ టు జస్ట్ 110% చెప్పడం బెటర్, రిగార్డ్లెస్ అవి ఏమనుకున్నా ఆ టైంలో చెప్పేస్తే బెటర్. ఓకే ఆ టైంలో నో అంటే వెళ్ళకుండా ఉండడం బెటర్ అని డిసైడ్ అయ్యాను అనమాట. సో దట్ వాజ్ సంథింగ్ దట్ వాజ్ చిన్న నాట్ ఎంబారసింగ్ బట్ ఎంబారసింగ్ టు మీ. సో దట్ వాజ్ సంథింగ్ దట్ వాజ్